హౌసింగ్ రివ్యూ మీటింగ్ వచ్చేసిన అందరూ పార్లమెంటరీ సభ్యులు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ హౌసింగ్, అలాగే ఆల్ ది జాయింట్ కలెక్టర్స్, సీనియర్ ఆఫీసర్స్. సోషల్ స్ట్రక్చర్ తర్వాత అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తే ఇల్లు కట్టి కూడా కేబుల్ వేయి కదా సార్. సీసీ రోడ్ వేసినప్పుడు కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ సీసీ రోడ్ కోసం సార్ ముందు వేడి కన్స్ట్రక్షన్ కోసం వాటర్కి దానికి ఏం కావాలి ఎస్టిమేట్ చేసినప్పుడు కార్పొరేట్ నుంచి పడితే ఏదో పెట్టి చేస్తాం చూడండి. పవర్ పూర్తిగా వాళ్ళని 100% ఉండాలి. మందలు వస్తారని చెప్పేసి మమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలు ధన్యవాదాలు. ఎవరండి మన జిల్లాలో మనము పెట్టాలి సార్, గ్రౌండ్ చేయాలి. దాంట్లో మ్యాపింగ్ సెషన్ ఉంది సార్. ప్రెజెంటేషన్ లో కూడా కాన్స్టిట్యున్సీ వారిగా పెట్టాము. మీరు పర్మిషన్ కూడా గ్రామీణ వాతావరణం 200-250 రూపాయలు దొరుకుతారు. దాని సిటీ వచ్చేది 400-450 రూపాయలు దొరుకుతారు. కాబట్టి సిటీ పరిధిలో ఉన్న వాళ్ళు సిటీలో నుంచి అవుట్స్కట్స్ 15 కిలోమీటర్లు తీసుకెళ్తున్నాం. కాబట్టి ట్రావెలింగ్ ఖర్చులు అది గ్రామాలు ఆ గ్రామ ప్రాంతంలోనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అందువల్ల వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అందులో ఏదైతే సిటీస్ ఉన్నాయో కార్పొరేషన్స్ ఉన్నాయో తిరుపతి దగ్గర నుంచి అది గుంటూరు, విజయవాడ, వైజాగ్ దానికి we have selected the layout, only those layouts 61,029. The total number of 29 slide given district level officers. Preparatory activity, the action plan to stay almost we are on page number 29. Like the last 10 days though, as I have already told sir, mapping, geotagging sir, so engineering assistance from the village secretary has sir, and we will give a proceeding that all the bill generation ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా అయింది. అదేవిధంగా వారి హోంశాఖ మంత్రులు వరుణ్ శ్రీమతి అయోధ్య రామరెడ్డి గారికి, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారికి, శ్రీ కృష్ణదేవ్ రాయ్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పైన ప్రత్యేకంగా DDRCతో పాటు దీనికోసం ముఖ్యంగా మా మంత్రి గారికి ధన్యవాదిస్తూ, ఈ ప్రోగ్రాం గురించి అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ స్టేట్ లెవెల్లో ఒక 2 minutesలో మీ అందరికీ తెలియజేస్తాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా టిడ్కో నుంచి 1,00,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీనికి ముందు ఇల్లు పట్టాలు 1,00,00,000 కోట్లతో ల్యాండ్ 30 లక్షల పట్టాలు ఇవ్వడం జరిగింది. I request our minister garu to have లో జరుగుతుంది. ఈచ్ లేఅవుట్ కి కూడా ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ని కూడా నియమించడం జరిగింది సార్. సో MPDO and municipal commissioners level also they held a meeting sir. Yesterday in all the ward and villages sir, gram sabhas were conducted and layout nodal officers ki target ఇవ్వడం జరిగింది and all the material tie-up కూడా చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. Sand related whatever issues are there sir, JC revenue he is personally monitoring sir, and ekkada kuda sand issue manaki ledu sir. Next sir, we have opened a district control room manned by the ACUP sir and senior officers PD housing, SCRW, SCPH ఉంటారు sir. Grounding yojana ganta ki report తీసుకోవాలన్నా into the job of this district control room sir. They will also remain in touch with the state headquarters. Alage sir, one pamphlet has been designed that what is the scheme, how grounding needs to be taken up, labor availability of masons, oka each mandal variga sir masons list kuda tayar chesesi వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. మెటీరియల్ కూడా ఎక్కడ అందుబాటులో ఉంటారు అది కూడా ఆ పాంఫ్లెట్ లో మనం చూపించాం సార్. So before taking up the grounding, a kind of checklist has been prepared. Before the grounding starts, what all material and what all labor and masons should be available, so that kind of checklist has been made sir. Sir, manaki SHG bank linkage lo wherever these women beneficiaries are there as a beneficiary of housing sir, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం సార్. అలాగే శ్రీనిధి స్కీమ్ కూడా ఎక్కడైనా ఉంటే సార్ వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. Next sir, coming to the issue sir, we already know sir, so rather than you take it
vehicle sir as we go around the constituency wise sir. Each constituency wise कोटी कट्टा sir. అంటే 1, 3, 4 ఈ 3 రోజులు కూడా గౌరవ శాసనసభ్యులు కానీ ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక మండలంలో ఆఫీస్ ఇచ్చారు. ప్రతి 20 మందికి ఒక వార్డు వాలంటీర్ కానీ, గ్రామ సెక్రటరీ కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ, డిజిటల్ అసిస్టెంట్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఇలా ప్రతి 20 ఏళ్ళకు ఒకరు పెట్టడం జరిగింది. ఎందుకంటే మన ఎన్టీఆర్ స్టాఫ్ ఉన్నారు. ఎందుకంటే గ్రామ సచివాలయం వచ్చిన తర్వాత అలాగే ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఇంకా ఫౌండేషన్ దాకా ఫౌండేషన్ ప్రిన్సిపల్ అయితేనే కానీ మనం ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వం. దానికి లోపల కావాలన్నకి వేరే దాంట్లో కూడా కలెక్టర్తో పెట్టి వాళ్ళకి 30,000, 40,000 దాకా ముందు ఫౌండేషన్ పంపిస్తుంటే ఫౌండేషన్ అయిన తర్వాత మనకు 60,000 అంత బిల్లు వస్తుంది ఫస్ట్ స్టేజ్. అలాగే ఫిల్లింగ్ కానీ ఎన్ని కూడా మీరు అందరూ దగ్గరుండి మీరు ఒకడే వెళ్ళి మట్టి తెచ్చుకోవాలని ఫిల్లింగ్కి మళ్ళీ ట్రాక్టర్ అక్కడ ఎస్ఐఓ తిరుగుతూ ఉంటాడు, ఆ తిరుగుతాడు, ఇది తిరుగుతాడు అని హెరాస్మెంట్ జరిగిపోతుంది. కాబట్టి ఆ కాలనీ లోపల అయితే ఒకేసారి అన్ని కూడా ఫిల్ చేయడానికి ఒక చేయాలి. అలా మనకు అర్బన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే రోడ్లలో మన ఎన్ఆర్ఈజీ ఉంది కాబట్టి అర్బన్లో కొన్ని మున్సిపాలిటీస్ కానీ, అలాగే తెనాలి కానీ, బాపట్ల కానీ, అలాగే మన నర్సాపేట కానీ ఈ మున్సిపాలిటీస్లో ఈ ప్రాబ్లం ఫండ్ ప్రాబ్లం ఉంది. అన్నీ కూడా వేమూరు కానీ అన్ని కూడా అన్ని కాన్సెప్ట్ మున్సిపాలిటీస్ ఉన్న కాన్సెప్ట్స్లో అన్నీ కూడా మనం మాట్లాడి గవర్నమెంట్ తీసుకెళ్ళి చేయడం జరుగుతుంది. ఈరోజు I request Deputy Speaker. ఈరోజు మన ఈ కాన్ఫరెన్స్ కి చేసిన కథలో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ముఖ్యం ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇల్లు ఒక్కసారి కడతారు, మాక్సిమం అయితే 2 ఇల్లు కడతారు, కానీ దీనికి ఎక్కువ అయితే ఇల్లు కట్టలేదు. కాబట్టి ఒక్కసారి కట్టినప్పుడు వాళ్ళు దగ్గర ఉండి ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇది వాస్తు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం ముందు ఆలోచన చేసాం. ఒకరు అన్నారు మాకు 2 బెడ్రూమ్ ఇక్కడ కాదు, మాకు ఈస్ట్ వైపు లో ఉండాలి. ఒకరు అంటారు బాత్రూమ్ కి డోర్ ఇక్కడ ఉండాలి, అట్లా ఉండాలి. అంటే ప్రభుత్వం కట్టినప్పుడు ఇవి అన్ని ఈవెన్ కాంట్రాక్టర్ కట్టిన రియల్ ఎస్టేట్ వాళ్ళు కట్టిన ఒక నమూనా ప్రకారంగా కట్టారు, కానీ ప్రతి బెనిఫిషియరీకి వాళ్ళు చాయిస్ వాళ్ళు వాస్తవ ప్రకారంగా మనం కట్టలేదు. తర్వాత మనం ఇచ్చిన స్థలంలో 5 ఫ్లోర్ కూడా కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెనిఫిషియరీ కట్టుకుంటే స్టేర్ కేస్ పెట్టి పైన కట్టవచ్చు. ఆయన ఇక్కడ యూడీలో అయితే 1.5 సెంట్స్ ఉంది, ఆయన 2 బెడ్రూమ్ కూడా కట్టుకోవచ్చు. అఫ్కోర్స్ యూఎల్బీలో 1 సెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అయితే 2 బెడ్రూమ్స్ నాట్ పాసిబుల్, కానీ పైన కట్టుకోవచ్చు. కాబట్టి బెనిఫిషియరీ ఇన్వాల్వ్ అయితే తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఉంది. కాబట్టి ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు కమ్యూనిటీ సెక్రటరీ ఉన్నారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు, ప్రభుత్వం ఇది అంతా మెటీరియల్ సప్లై చేస్తుంటే బెనిఫిషియరీ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఫాస్ట్ చేయడానికి చాలా ఫాస్ట్ మనం గ్రౌండింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మన రిక్వెస్ట్ ఏమంటే మీరు అందరూ కూడా తర్వాత లేఅవుట్స్ లో ఈ వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రిఫికేషన్ కూడా ఆర్డబ్ల్యూఎస్ డిస్కామ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి త్వరలో పూర్తి చేయమని వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దట్ వాటర్ అవైలబుల్ ఉంటుంది, లోడ్ ఫార్మేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఇంకా లెవెలింగ్ అవసరం ఉంది అంటున్నారు. తెనాలి ఏరియాలో కోస్టల్ బెల్ట్ లో అక్కడ మీరు మా రిక్వెస్ట్ ఒకటి కలెక్టర్ గారు పర్సనల్ గా జేసీస్ తో ఇన్స్పెక్షన్ చేయించి ఇక్కడ నిజంగా మాకు సెకండ్ ఫేజ్ లెవెలింగ్ అవసరం ఉంది అంటే మీరు రిపోర్ట్ పంపించగలిగితే డెఫినెట్ గా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు శాంక్షన్ ఇస్తాము. ఎందుకంటే కేస్ టు కేస్ బేసిస్, అందుకని లెవెలింగ్ అనేది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం. అక్కడ కొంత మనం కూడా ల్యాబ్ చేస్తే కొద్దిగా ఇర్రెగ్యులారిటీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పర్సనల్ ఇన్స్పెక్షన్ తో మనం అది కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఒకటి ఉంది, ఆల్ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇది ప్రోగ్రామ్ మనం ఎందుకంటే ఒక్క రోజులో 1,00,000 ఇల్లు గ్రౌండింగ్ 3 days లో 3 lakhs అయితే ఇండియాలో అయితే డెఫినెట్ గా రికార్డ్. ఇంకొకటి ఇది అన్ని స్కీమ్స్ కూడా మనకు ఒకసారి దేశ స్థాయిలో చూస్తే టోటల్ ఈ స్కీమ్ కింద 1 కోటి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది దేశ స్థాయిలో 2015 నుంచి. ఇది మనకు లాస్ట్ 2 years లో 20 lakhs ఇచ్చిన, అంటే 1 crore in the country in 6 years, 20 lakhs to Andhra Pradesh in 2 years. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ అంత ప్రెషర్ మన పైన ఉంది. ఎందుకంటే మనం ఏమైతే వేరే రాష్ట్రం ఇప్పుడు వరకు కంప్లీట్ అయింది దేశ స్థాయిలో 42 lakhs, అంటే 1 crore శాంక్షన్ ఇస్తే 80 lakhs గ్రౌండ్ అయింది, 40 lakhs కంప్లీట్ అయింది, 42 lakhs. తర్వాత మొత్తం కూడా 22కి కంప్లీట్ చేయాలి. కాబట్టి మన 20 lakhs 22కి కంప్లీట్ చేయాలి అనేది అక్కడ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరిది కూడా మీరు కంప్లీట్ చేస్తే మీకు ఫర్దర్ ఇస్తాము. ఇంకొకటి సెకండ్ శాంక్షన్ కోసం కండిషన్ ఏం పెట్టారు అంటే 90% గ్రౌండింగ్ 70% కంప్లీషన్ చేస్తే తప్ప. ఎందుకంటే సుమారు అన్ని ఇల్లు ఇచ్చినప్పుడు మీరు శాంక్షన్ తీసుకుంటారు కానీ గ్రౌండింగ్ జరగడం లేదు అంటే ఎవరైనా కూడా ఆన్సరబిలిటీ ఉంటుంది. పార్లమెంట్లో వాళ్ళు ఆన్సర్ చేయాలి, ఎమ్మెల్యేస్ ఇక్కడ మీరు మాకు అడుగుతారు. కాబట్టి గ్రౌండింగ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మా రిక్వెస్ట్ ఏమంటే ఇది ఒక ఉద్యమ మాదిగా ఒక యజ్ఞ మాదిగా మనం చేస్తే తప్ప అవి బెనిఫిషియరీ ఇన్వాల్వ్మెంట్ అయితే మీ మాట బెనిఫిషియరీ వింటారు కానీ మన ఆఫీసర్స్ ఎంత చెప్పినా వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అయితే అక్కడ ఒక మెటల్ ఓనర్కి పిలిచి బాబు ఈ రేట్ ఉంది దీని వల్ల ఒక 10% డిస్కౌంట్ ఇవ్వంటే ఎమ్మెల్యే మాట కాదని అనేది ఎవరు ఉండరు, డెఫినెట్గా చేస్తారు. లారీ ఓనర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. మీరు అందరూ సహకారం చేస్తే ప్రభుత్వం ఇక్కడ సహకారం ఇస్తుంది, మీ సహకారం ఉంటే డెఫినెట్గా ఇది చాలా మ్యాసివ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక్కసారి 2014 to 19 మనం ఎన్ని ఇల్లు కట్టాము అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది. 6 lakh houses in 5 years పీరియడ్. అంటే మన హౌసింగ్ డిపార్ట్మెంట్ సామర్థ్యం అంతా ఉంది. సంవత్సరంలో 1 లక్ష ఇల్లు కట్టారు కానీ ఇక్కడ సంవత్సరంలో 15 లక్షలు కట్టాలి అంటే ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ మనం చేయలేము. కాబట్టి ఇక్కడ వార్డ్ అండ్ విలేజ్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆల్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్స్, గ్రామ్ వార్డ్ సెక్రటరీ, వాలంటీర్స్ అందరూ ప్లస్ అఫ్ కోర్స్ ప్రజాప్రతినిధులు మీరు ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ లో ఆయన డైరెక్షన్స్ కింద ఆయన గైడెన్స్ లో ఇది మనం ఒక దేశ రికార్డ్ కానీ ప్రపంచంలో కూడా రికార్డ్ మనం ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రౌండింగ్ చేస్తే మాత్రం సరిపోదు. అందుకని 3 రోజులు మన హంగామా చేసి పూజ చేసి మీటింగ్ పెట్టి గ్రౌండింగ్ మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అక్కడ పోదంటే కుదరదు. మళ్ళీ మనం వస్తాము, మళ్ళీ బేస్మెంట్కి రావాలి, మళ్ళీ ఇవి వాల్స్ లేపాలి, మళ్ళీ ఇవి ఇది పెట్టాలి, స్లాబ్ వేయాలి, తర్వాత ఫినిషింగ్ చేయాలి. ఫైనల్లీ జగన్నాథ బొమ్మ అక్కడ నవరత్నాలు బొమ్మలు మనం పెట్టి ఇల్లు పూర్తి చేసి కీ ఇవ్వడానికి మళ్ళీ మీరు రావాలి. అది ఇది అంతా ఎప్పుడు లోపల చేయాలంటే 1 సంవత్సరం. కాబట్టి చాలా పని ఉంది మన అందరికీ. మీ అందరూ కూడా సహకారం ఇస్తే తప్పకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది కోరుతూ మాకు అవకాశం ఇచ్చినందుకు మినిస్టర్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదిస్తూ కాంట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోయారు, ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. అది ఎప్పుడో 2009లోనో 10లోనో ప్యాకేజ్ అన్ని క్లోజ్ అయిపోయినాయి మేడం. మరి ఇప్పుడు ఏం చేస్తారు? అది కొత్తగా మనం ప్రపోజ్ చేసుకోవాలి. 2009లో ఉన్న మోడర్నైజేషన్ వర్క్ అన్ని క్లోజ్ చేశారు. మరి అలా చేసి వదిలేసిన వర్కులు కంప్లీట్ చేయించాలి కదా. బ్యాలెన్స్ వర్క్స్ ఎస్టిమేట్ చేస్తాం కదా. చెప్పండి సార్, కరెక్ట్గా చెప్తే, ఎందుకంటే ఓరల్గా చెప్తున్నాము, చెప్తుంటే ఇది మా తర్వాత అది రూల్ పర్మిట్ చేద్దాం చెప్తున్నాను. ఓరల్గా చెప్తున్నారు. టౌన్ లో ఉన్న అందరూ కూడా పల్లెటూర్లు ఇండియాలు వచ్చి అక్కడ తిరిగి చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ డ్రైవర్గా కానీ ఆటో డ్రైవర్లు కానీ లేదా హౌస్ మేడ్ ఇంట్లో అపార్ట్మెంట్లో పనిచేసుకునే వాళ్ళు కానీ ఇలాంటి చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా మనం దూరంగా పట్టుకెళ్ళేందుకు ఆ ఇల్లు అక్కడికి వెళ్ళి స్వయంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉన్న దగ్గర పెట్టి తప్పకుండా మనం అందరం ఆ గ్రూప్గా చేసినప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది అనుకోవచ్చు టెండర్ పిలిస్తే మళ్ళీ 40% టెండర్ పిలవకూడదు. ఎందుకంటే బిఎస్సి కాబట్టి దాన్ని గ్రూప్ చేసి మన డిపార్ట్మెంట్ తోటి ఉన్నారు. దానికి మీ అందరి సహకారం కూడా శాసనసభ్యులుగా ఇప్పటికే నేను చాలా కాన్ఫరెన్సెస్లో ఈ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ ఫోన్ చేసినప్పుడు కానీ దాన్ని 5-6 కాన్ఫరెన్సీలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు 1వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో అందరూ కూడా శంకుస్థాపన చేసుకోకపోతే ఆషాఢ మాసం వచ్చిందంటే ఒక నెలలాళ్ళు మళ్ళీ మధ్యలో ముహూర్తాలు ఉండవు కాబట్టి మళ్ళీ ఆగిపోతాయని చెప్పి చెప్పడం మనకి జనరల్గా ఏదైనా స్కీమ్స్ ఉంటే ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక కాంట్రాక్టర్కి ఎవరికో టెండర్ పిలిచి ఆ కాంట్రాక్టర్ ద్వారా వర్క్ జరుగుతూ ఉంటుంది. ఒక డ్యామ్ కట్టడం ఉండే, లేకపోతే ఒక స్కూల్ కట్టడం ఉండే, బిల్డింగ్ కట్టడం ఉండే, అది ప్రభుత్వానికి కాంట్రాక్టర్కి భయాన్ని ఉంటుంది తప్ప ఇది ఈరోజు 30 లక్షల మందికి బెనిఫిషియర్స్ మనం ఇందులో ఇన్వాల్వ్ చేసి బెనిఫిషియర్ సహకారంతో కూడా ఇది కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ అధికారులు అందుకు పెద్ద ఎత్తున దీని మీద ఇన్వాల్వ్ అయ్యి మన గుంటూరు జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలని నేను కోరుకుంటూ, అలాగే ఉన్నాయి మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇల్లు కట్టినప్పుడు మీ గత ప్రభుత్వాలు ఉండి ఈ సంవత్సరం ల్యాండ్ ఇచ్చేవారు, ఇచ్చే పట్టా ఇచ్చేసి కర్మ అందించమని
కానీ అలా కాదు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టా ఇచ్చే ముందే ఆ ల్యాండ్ అంతా రివ్యూ చేసి ఈరోజు పవర్ ఇచ్చి ఇంటికి వాటర్ ఇచ్చి రోడ్ వేసి డ్రైన్ కట్టి అవసరమైతే కాలనీ సైజుని బట్టి హాస్పిటల్ బిల్డింగ్ స్కూల్ అన్ని కూడా అక్కడ వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా మనం దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఈరోజు ఎవరో ఇల్లు కట్టుకుంటే కనుక కరెంట్ అప్లై చేయాలంటే 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 పోల్ పడతాయి, 2 పోల్ పడతాయి, 3 పోల్ పడతాయి. మన ఈరోజు ప్రభుత్వమే మన ఇంటి దగ్గర పోలేసి మీటర్ బిగించి పరిస్థితి ఒక గతి కానీ అలా ఇంటి దగ్గరికే మనం పైప్ లాగి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి ఆ సింటెక్స్ ట్యాంక్ నీరు ఎక్కే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా అదే ఇంటికి మనం ఇంటర్నెట్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అండర్గ్రౌండ్ ఇవన్నీ కూడా అప్పుడు కూడా సుమారు 78,000 రూపాయలు బెనిఫిషియర్స్ కలిసి వస్తాయి. అలాగే సిమెంట్ కానీ ఐరన్ కానీ సుమారు 70,000 రూపాయలు అంటే మెటీరియల్స్ అన్ని కూడా మనం ఈరోజు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అది బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే 60,000 నుంచి 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. శాండ్ కానీ అలాగే సిమెంట్ కానీ ఇవన్నీ కూడా మనం శాండ్ ఉచితంగా ఇవ్వడం. సిమెంట్ ఈరోజు మార్కెట్లో ఉన్న దాంట్లో 60% మన సిమెంట్ 200 సుమారు 375 400 రూపాయలు మార్కెట్ సిమెంట్ ఉంటే 240 రూపాయలకి అదే క్వాలిటీని దింపేయడం జరుగుతుంది. అలా అయితే దూర ప్రాంతాలు ఉన్న ఇసుకి ఇప్పుడు వినుకొండ కానీ అలాగే నర్సరాపేట కానీ చెరుకు కొన్ని కాన్స్టిట్యున్సీలు చాలా దూరం. ఆ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైతే కాలనీలో ఉందో ఆ కాలనీలోనే డంప్ పెట్టించి అక్కడ ఇసుక డంప్ చేస్తాం కాలనీ దగ్గర. అక్కడి నుంచి 2 వీలర్ ట్రక్ ఎప్పుడు అప్పుడు బెనిఫిషియర్ పట్టుకెళ్ళారు. ఇలా మెటల్స్ కానీ అన్ని కూడా దగ్గర ఏ మెటీరియల్ కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు కన్స్ట్రక్షన్ మెయిన్ గా మార్కెట్ లో మనకు 240 రూపాయలు స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఉంటే ఈరోజు మన జగనాథ కాలనీలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే లోకల్ తాపీ వేసే స్క్వేర్ ఫీట్ 600 నుంచి 700 అడుగుతున్నాం. ఎందుకంటే మన అపార్ట్మెంట్ కట్టినా ఇల్లు కట్టినా ఇండస్ట్రీ కట్టినా మనం బేరం ఆడి బయట నుంచి లేబర్ తీసుకొచ్చి అప్పుడు కాంపిటీషన్ పెట్టి మనం రేట్స్ ఇస్తాం.